హలో అందరికి. ఈరోజు మేము అలా మంగళగిరి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామిని, ఆ తర్వాత పైన ఉన్నటువంటి పానకాల నరసింహస్వామిని దర్శించుకున్నామండి. కాకపోతే అక్కడ నేను ఎటువంటి ఫొటోస్ వీడియోస్ తీయలేదు, అందుకని నేను వాటిని అప్లోడ్ చేయట్లేదు, ఏమి అనుకోకండి. అట్నుంచి అటు నంబూరులో ఉన్నటువంటి దశావతార వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్దాం అనుకున్నాం. ఆ దారిలోనే అంటే కొంచెం పక్కనే ఒక జైన్ దేవాలయాన్ని కూడా చూసామండో. ఆ జైన్ దేవాలయంలోకి వెళ్తే అక్కడ పెద్దగా ఫోటోలు వీడియోలు తీయనివ్వలేదు, కానీ చక్కటి ఆర్కిటెక్చర్ తో భలే అందంగా ఉందండి. ఆ తర్వాత దశావతార వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అక్కడే అన్నప్రసాదాన్ని స్వీకరించి, అక్కడ పద్ధతి కూడా చాలా బాగుందండి. అన్నప్రసాదం దగ్గర కూడా అక్కడ నుంచి పెదకాకాని వెళ్ళామండి. పెదకాకానిలో ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరండి, శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళామన్నమాట. అలా ఈరోజు శివకేశ్వర దర్శనం చేసుకుని అలా ఇంటికి వచ్చేసాం. దీనంతటికి ఎంత టైం పట్టింది అనుకుంటున్నారా? మేము ఇంటి దగ్గర ఉదయం అయితే 9 గంటలకు బయలుదేరామండి. కరెక్ట్ గా మళ్ళీ 2 గంటలకల్లా ఇంటికి వచ్చేసాం. కాకపోతే చిన్న ప్లాన్ చేసుకుంటే గనక చక్కగా మనం మన ఓన్ వెహికల్ ఉంటే ఇట్లా 3-4 గుళ్ళు ఒకటేసారి మనం దర్శించుకోవడానికి వీలుగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేస్తారు కదా. అలాగే నిన్నగాక మొన్న మేము ఇంకా కొన్ని దేవాలయాలు కూడా వెళ్ళామండి. అదేమో బైక్ మీద వెళ్ళాము. ఈరోజు మేము ఆటో కట్టించుకుని వెళ్ళాము. సో ఆ వీడియోతో కూడా తర్వాత వస్తాను. ఆ విశేషాలు కూడా మీకు మళ్ళీ చెప్తాను. కానీ అండి, ఖచ్చితంగా అందరూ చూడాల్సినటువంటి గుడిలో ఈ దశావతార వెంకటేశ్వర స్వామి గుడి అండి. అలాగే పెదకాకాని మల్లేశ్వర స్వామి ఆలయం కూడా ఇక్కడ చాలా ఫేమస్ అండి. ఇది ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా? గుంటూరు దగ్గర అండి. ఇది మీకు గుంటూరు దగ్గరలో ఉంది. కాబట్టి గుంటూరు దగ్గరలో ఉన్న వాళ్ళు చక్కగా ఒక వీకెండ్ అలా ప్లాన్ చేసుకోండి. బాయ్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.